whole life I wanted to be. టీచర్ అవ్వాలన్నది నా కల. ఆ కల నిజమైనప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కానీ నా జీవితంలో ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించేది. I would see మా క్లాస్లో కొంతమంది వికలాంగులు ఉండేవాళ్ళు. not because వాళ్ళు ఏ తప్పు చేశారని ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. and I thought to myself, వాళ్ళని చూసినప్పుడల్లా దేవుడు మంచివాడే కదా, ఆయన తలుచుకుంటే ఈ కష్టాలన్నీ తీసేయలేడా, మరి ఎందుకు ఆయన తీసేయట్లేదు అనిపించేది. and then it was a child అయితే మా క్లాస్లో ఉన్న ఒక అమ్మాయి నన్ను వేధిస్తున్న ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చింది. she asked me the question, ఆమె ఒకరోజు నన్ను కలిసి తానొక యెహోవా సాక్షిని అని చెప్పింది. మీకు యెహోవా సాక్షుల గురించి తెలుసుకోవాలని ఉందా అని అడిగింది. అప్పుడు నేను ఆలోచించి అవును తప్పకుండా అన్నాను. ఏదో ఒక రోజు వీలు చూసుకుని మా ఇంటికి వచ్చి మాట్లాడమన్నాను. when she came back the next week I sat తర్వాతి వారం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని తీసుకుని మా ఇంటికి వచ్చింది. ఆమె చెప్పేది నేను విన్నాను. నాకున్న ప్రశ్నలన్నింటికీ నా సొంత బైబిల్లోనే ఆ అమ్మాయి జవాబులు చూపించింది. అధ్యయనం చేస్తుండగా నా ప్రశ్నలన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి జవాబులు తెలుసుకుంటూ ఉన్నాను. ఈ 25 సంవత్సరాల్లో ఎక్కడా దొరకని జవాబులు బైబిల్లో దొరికాయి. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది.